Hello everyone, welcome to Mana College and today's topic is XS3 code. So previous class lo manam em cheptunnam ante BCD code or 8421 code ani cheptunnam. In this class we have to discuss about XS3. XS3 అనేది ఏంటి one type of unweighted code. Okay na weighted లో వచ్చేసరికి 8421 అలాంటి కోడ్స్ వస్తాయి. 8421 5211 ఓకేనా 2421 ఇవన్నీ కూడా వెయిటెడ్. ప్రతి కోడ్ కూడా ప్రతి పర్టికులర్ వెయిట్ ఉంటుంది. XS3 వచ్చేసరికి ఇట్ ఈస్ ఏ వన్ టైప్ ఆఫ్ అన్వెయిటెడ్ కోడ్. మీరు కావాలంటే డిఫరెన్సెస్ లో చూడండి, డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఎగ్జాంపుల్స్ తీసుకుంటే XS3 అండ్ వెయిటెడ్ కోడ్. XS3 కోడ్ వచ్చేసరికి అన్వెయిటెడ్ కోడ్. సో అన్వెయిటెడ్ కోడ్ లో గ్రే కోడ్ కానీ XS3 కోడ్ కానీ ఇవన్నీ కూడా అన్వెయిటెడ్ కోడ్ కేటగిరీకి వస్తాయి. ఎగ్జాంపుల్ ఆఫ్ వెయిటెడ్ కోడ్కి వచ్చేసరికి 8421 2421 5421 ఓకేనా. సో ఇవన్నీ కూడా అన్వెయిటెడ్. సో ఇది 5421 ఓకే రైట్. సో ఇవన్నీ కూడా వెయిటెడ్ అండ్ అన్వెయిటెడ్ కోడ్స్. సో వన్ ఆఫ్ ది కేటగిరీ వచ్చేసరికి XS3 కోడ్కి కమ్స్ అండర్ ద కేటగిరీ ఆఫ్ అన్వెయిటెడ్ కోడ్. యాక్చువల్లీ వాట్ ఈస్ మీన్ బై XS3 కోడ్ అనేది నేర్చుకుందాం. సో ఇట్ ఈస్ ఏ అన్వెయిటెడ్ కోడ్. ఏదైనా ఒక బైనరీ వాల్యూ ఇచ్చేసి యూజ్డ్ ఇన్ ద డిజిటల్ సిస్టమ్స్, బోత్ వెయిటెడ్ కోడ్స్ అన్వెయిటెడ్ కోడ్స్ రెండు కూడా డిజిటల్ సిస్టమ్స్ లో యూజ్ చేస్తాం. సో ఇది వన్ ఆఫ్ ది అప్లికేషన్, అంటే కంప్యూటర్ అర్థమెటిక్ ఆపరేషన్స్ పర్ఫామ్ చేయడానికి యూజ్ చేస్తాం. దీనికి ఎలాంటి వెయిట్ ఉండదు. సరే, ఏదైనా ఒక బైనరీ నెంబర్ ఇచ్చేసి దానికి XS3 కోడ్, లేదంటే ఏదైనా ఒక డెసిమల్ నంబర్ ఇచ్చేసి XS3 కోడ్ ఫైండ్ అవుట్ చేయమంటే ఓకేనా. సో టు ఫైండ్ XS3 కోడ్ ఫర్ గివెన్ డెసిమల్ నంబర్కి ఫైండ్ అవుట్ చేయమంటే ఎలా ఫైండ్ అవుట్ చేయాలి? ఫస్ట్ యాడ్ +3 టు ద గివెన్ డెసిమల్ నంబర్. ఓకేనా, ఏదైనా ఒక డెసిమల్ నంబర్ ఇస్తే దానికి +3 యాడ్ చేయాలి. కన్వర్ట్ ఇంటూ రిజల్టెంట్ నంబర్. యాడ్ చేసిన తర్వాత ఎంతైతే వస్తుందో దాన్ని బైనరీ ఫార్మాట్లో కన్వర్ట్ చేస్తే ఇట్ విల్ బి ఏ XS3 ఫార్మాట్. ఓకే, డెఫినేషన్ అర్థమైందా లేదా? చిన్న ఎగ్జాంపుల్ చేస్తే మీకే అర్థమవుతుంది. ఇచ్చిన బైనరీ కోడ్ని ఏం చేయాలంటే +3 యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు 7 ఇచ్చాడు అనుకో, 7కి +3 యాడ్ చేస్తే ఎంత? 10 వస్తుంది. 10ని బైనరీ ఫార్మాట్లో కన్వర్ట్ చేస్తే దట్ ఈస్ కాల్డ్ యాస్ XS3. ఎగ్జాంపుల్ చూద్దాం XS3 కోడ్కి. Here I am taking some examples. Convert following decimal number into XS3 code. ఈ డెసిమల్ నంబర్ ఇచ్చారు. 2 is the decimal number or not? Yes, it is a decimal number. 0 to 9 ఓకేనా. ఏవైనా డెసిమల్ నెంబర్ 1 2 1 3 1 4 అవన్నీ కూడా డెసిమల్ నెంబర్స్. సో దీనికి XS3 కోడ్ ఫైండ్ అవుట్ చేయమన్నాడు. ఎలా ఫైండ్ అవుట్ చేయాలి? సో ఏం చెప్పాను, యాజ్ పర్ ప్రొసీజర్ +3 యాడ్ చేయండి. +3 యాడ్ చేసేసి ఆన్సర్ ఎంత వస్తుంది? +3 యాడ్ చేస్తే ఆన్సర్ ఎంత వస్తుంది? 5 వస్తుంది. ఓకే, ఈ 5 వస్తుంది. ఈ 5ని ఎలా రాయాలి? రిజల్టెంట్ ఆన్సర్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ బైనరీ. 5 ఈక్వలెంట్ బైనరీ నంబర్ 0101. Therefore XS3 code for the 2 is the 0101. అలాగే 8కి XS3 కోడ్ ఫైండ్ అవుట్ చేయండి. ఏం చేయాలి? 8కి +3 యాడ్ చేయాలి. సో +3 యాడ్ చేస్తే ఎంత వస్తుంది? వాట్ ఈస్ ఆన్సర్? 8 + 3 = 11. ఈ 11ని రిజల్టెంట్ ఆన్సర్ని బైనరీ ఫార్మాట్లో కన్వర్ట్ చేయాలి. 11 ఈక్వలెంట్ బైనరీ నెంబర్ 8421 అంటే 1011. 8 + 2 + 1 8 + 2 10 + 1 11 రైట్. సో XS3 కోడ్ 8కి ఎంత? 1011. వాట్ అబౌట్ 82? ఎగ్జాంపుల్ 82 ఇచ్చాడు అనుకోండి, దానికి XS3 కోడ్ ఎలా ఫైండ్ అవుట్ చేయాలి? సో 82కి +2 యాడ్ చేస్తే 85 అవుతుంది. 85ని బైనరీలో కన్వర్ట్ చేయాలా? నో, దట్స్ రాంగ్. ఏం చేయాలంటే ఈచ్ డెసిమల్ నెంబర్కి సపరేట్గా యాడ్ చేయాలి. ఇప్పుడు 82 ఇచ్చాడు, 82 కాంబినేషన్ ఉంది. సో ఫస్ట్ 82ని ఎలా తీసుకోవాలంటే 8కి +3 యాడ్ చేయాలి, 2కి +3 యాడ్ చేయాలి. 8కి +3 యాడ్ చేస్తే ఎంత వస్తుంది? ఇట్ ఈస్ 11. 2కి +3 యాడ్ చేస్తే ఎంత వస్తుంది? 2 + 5. సో దీన్ని రిజల్టెంట్ ఆన్సర్ని ఏం చేయాలి? బైనరీ ఫార్మాట్. 11 అంటే 1011. సో 5 అంటే 0101. సిమిలర్లీ రిమైనింగ్ ప్రాసెస్ ఏం చేస్తారు? 159 ఇచ్చాడు, 159.3. ఏం చేస్తారు? ప్రతిదానికి +3 యాడ్ చేస్తూ వెళ్ళండి. దీనికి +3 యాడ్ చేస్తే ఎంత వస్తుంది? 4.
సో దీనికి +3 యాడ్ చేస్తే ఈ 4ని బైనరీ ఫార్మాట్లో కన్వర్ట్ చేయాలి. బైనరీ ఫార్మాట్లో ఏమొస్తుంది? 4 ఈక్వలెంట్ 0 1 0 0. 5కి +3 యాడ్ చేసేయండి. వాట్ ఇస్ ఆన్సర్? 8. 8 ఈక్వలెంట్ బై నెంబర్ 1 0 0. 9. 9కి +3 యాడ్ చేయండి. 9కి +3 యాడ్ చేస్తే ఏమొస్తుంది? 12. 12 ఈక్వలెంట్ బైనరీ నెంబర్ 1 1 0 0. టేబులర్ ఫామ్ నుంచి ఈ పాయింట్ కూడా క్యారీ ఫార్వర్డ్ అవుతుంది. పాయింట్ ఇక్కడ పెట్టేసేయండి. 3 తీసుకోండి. 3కి +3 యాడ్ చేయండి. 3 + 3 = 6. 6 ఈక్వలెంట్ బైనరీ నెంబర్ 0 1 1 0. So this is the answer. For finding any decimal number into XS3 format this is the procedure. XS3 is the unweighted code. Is it okay? Thank you.